అతను తన భార్యను అడిగాడు, నీకెవరైనా ఉన్నారా? ఆమె నవ్వింది, కానీ ఆ నవ్వు వెనుక ఒక నిజం దాగి ఉంది. హైదరాబాద్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ అర్జున్. అతనికి పేరు, డబ్బు, పవర్ అన్నీ ఉన్నాయి. పార్టీలు, ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్రెండ్స్, హై సొసైటీ లైఫ్. అతని భార్య సమీరా. ఆమె కూడా ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చింది. అందం, అణుకువ, ఆస్తి అన్నిటిలో కూడా అతని కంటే ఎక్కువ. ఇద్దరి జీవితం బయటికి పెర్ఫెక్ట్గా కనిపిస్తుంది, కానీ అర్జున్ మనసులో ఒక చిన్న అనుమానం మొదలైంది. సమీరా ఫోన్లో కొన్నిసార్లు సైలెంట్గా మాట్లాడడం, లేట్గా కాల్స్ రావడం, అతని మైండ్లో డౌట్ పెరిగింది. ఒకరోజు అతను డైరెక్ట్గా అడిగాడు, నీకెవరైనా ఉన్నారా? ఆమె కామ్గా చెప్పింది, నాకు ఎవరూ లేరు. ఆ నవ్వు అతని డౌట్ని ఇంకా పెంచింది. అతను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని హైర్ చేశాడు. డిటెక్టివ్ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాడు. డేస్ జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు రిపోర్ట్ వచ్చింది, మేడం ఎవరినీ కలవడం లేదు. కానీ అర్జున్ ఇంపేషెంట్గా అడిగాడు, కానీ డిటెక్టివ్, ఆమె ప్రతివారం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తుంది. అర్జున్ షాక్ అయ్యాడు. ఎందుకు? డిటెక్టివ్, అది ఇంకా క్లియర్ కాలేదు. అర్జున్ స్వయంగా ఫాలో చేయాలని నిర్ణయించాడు. ఒకరోజు ఆమెను ఫాలో అవడం మొదలుపెట్టాడు. ఆమె కారు ఒక స్మాల్ ఓల్డేజ్ హోమ్ ముందు ఆగింది. ఆమె లోపలికి వెళ్ళింది. అర్జున్ కూడా వెళ్ళాడు. అక్కడ ఆమె ఒక వృద్ధుడితో కూర్చుని మాట్లాడుతుంది. ఆమె ముఖంలో హ్యాపీనెస్, రెస్పెక్ట్, కేర్. అర్జున్ దగ్గరకు వెళ్ళాడు. సమీర అతను చూసి కామ్గా అంది, నువ్వు వచ్చావు కదా? అర్జున్ కన్ఫ్యూజ్డ్. ఇతనెవరు? ఆమె నెమ్మదిగా చెప్పింది, ఇతనే నా తండ్రి. అర్జున్ షాక్ అయ్యాడు. నీ తండ్రి? అవును, నేను చిన్నప్పుడు ఉండగా ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. తప్పు చేసినా ఆయన నా తండ్రే కదా. ఇప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు, అందుకే నేను చూసుకుంటున్నాను అని సమాధానం చెప్పింది. అనుమానం నిజాన్ని చూపదు, మనసులో ఉన్న భయాన్ని మాత్రమే చూపిస్తుంది. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి డ్రీమీ పాస్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు